అందమైన అధునాతనమైన బంగళా, అంతకంటే అందమైన ఖరీదైన ఫర్నిచర్, వస్తు సామాగ్రి, ఖరీదైన అలవాట్లు. ఆ ఇల్లొక భూతల స్వర్గంలా కనిపించింది శశికి. ఇదిగో నీ గది. మీరాబాయి విశాలమైన గది చూపించింది. ఆనాటి నుండి ఆ గదిలోనే ఉంది శశి. ఆమెను సాగనంపటానికి వచ్చిన తల్లి బంధువర్గం ఆమె అదృష్టానికి అసూయ చెందారు. వాళ్ళందరికీ పట్టుచీరలు పెట్టింది మీరాబాయి. అందరూ వెళ్ళిపోయారు. ఆ పరిసరాలకు అలవాటు పట్టడానికి ప్రయత్నించింది శశి. అడుగులకు మడుగులొత్తే నౌకర్లు, సినిమాలు, షికార్లు. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసి వెళ్లేవారు. కొత్త పెళ్లి కూతురు శోభనం, అవి ఇవి అంటూ ఏమీ లేవేవిటా అని ఆశ్చర్యపోయింది. నోరు విప్పి నా భర్తతో ఏకాంతంగా ఉండాలని ఎలా కోరుకుంటుంది, ఎలా చెబుతుంది? ఆవిడ బాల్య వితంతువు. అలాంటివి తెలుసో లేదో తనే ధైర్యం చేయాలి. అవును. ఆ రోజు పని మనిషి చేతిలో కాఫీ తీసుకుని భర్త గదిలోకి వెళ్లి కాళ్లకు బ్రేక్ పడ్డట్టు ఆగిపోయింది. వదిలిగారి వడిలో పడుకుని గారాలు పోతున్నాడు మధుకృష్ణ. రా శశి రా, మధుకు ఎంత చెప్పినా శోభన్నన్నాడు 10,000 లేందే పీటల మీద కూర్చొని అంటున్నాడు. నువ్వే లక్షల కట్నం వద్దన్నావు అంటాడు. నచ్చజెప్పలేక చస్తున్నాను అన్నది అతడి తలదిండు మీద పెడుతూ. నువ్వేమో కారులో వెళ్ళమంటావు, నాకు జావా మోటార్ బైక్ కావాలి. పెళ్లి కూతుర్ని వాళ్ళ నాన్నకు వ్రాయమను వదినా అన్నాడు మధుకృష్ణ. శశికి ఆ మాటలు వాళ్ళ కూర్చున్న తీరుకు ఒళ్లంతా కారం రాచుకున్నట్లయింది. విన్నావా చెల్లి, మరిది ఏదో అంటున్నారు. విన్నాను అన్నది అటు తిరిగి కాఫీ బల్ల మీద పెట్టి. తన గదికొచ్చింది. వాళ్ళిద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఉందా అని ఆమె మనస్సు పుండులా కిలుకుతోంది. ఆమె అశాంతిగా అటు ఇటు కదిలింది. ఆమె తల దువ్వుకోవాలని తల విప్పి మళ్లీ వేలుముడి వేసుకుంది. ఏయ్ తలెత్తింది శశి. ఇంకా ఇంత అనాగరికులున్నారా అని ఆశ్చర్యపోయింది. మీ వాళ్లకు ఉత్తరం రాస్తావా, నువ్వు పెడతావా? వాళ్ళ దగ్గర. అతడి తీక్షణమైన చూపులకు జవాబు బయటికి రానట్టు మొరాయించింది. వాళ్ళు ఏమిటి? వాళ్ళ దగ్గర డబ్బు లేదు. డబ్బు లేని వారు డబ్బు గల వారితో సంబంధం ఎందుకు చేశారు? మాట్లాడవేం? నాకేం తెలుసు? 3 పూటలా టిఫిన్, అన్నం, కాఫీ తినడం తెలుసు. భర్త అడుగుతుంటే డబ్బు లేదంటామే? మీరాబాయి అందుకుంది. పోనీలే వదినా, అవన్నీ తెస్తేనే అది నా గదిలోకి వస్తుంది అన్నాడు మధుకృష్ణ. శశికి గట్టు తెగిన వాగులా దుఃఖం తన్నుకొచ్చింది. అయినా వాళ్ల ముందు తన అబలత్వం బయటపడరాదని దుఃఖం బిగబట్టింది. అరగంట గడిచింది. పెద్ద గొడవ జరిగింది. ఏమిటని చూస్తే మీరాబాయి, వంట మనిషి గొడవ పడుతున్నారు. ఒక్క క్షణం ఇక్కడ ఉండొద్దు, పోవే అన్నది. అయ్యో నాకు ఇళ్లే కరువా, పోతానులేమ్మా అని వెళ్ళిపోయింది. దీని కడుపు మండ, దీని తలపుండు పగల, వంట సగంలో వదిలిపోయింది అంటూ రాగాలు దీర్ఘాలు మొదలెట్టింది. నే చేస్తానులేండక్కయ్యా. వంట ఇంటి ఛార్జీ దొరికింది. ఆ తర్వాత వాళ్ళు వంట మనిషి విషయమే మర్చిపోయారు. శశికి కాలక్షేపంగానే ఉంది. మరో 3 రోజులకు పని మనిషి మానేసింది. ఇరుగు పొరుగులు శశివంక జాలిగా చూసేవారు. మీ వాళ్లకు ఉత్తరం రాయవా, కాఫీ అందుకుని అడిగాడు మధుకృష్ణ. శశి జవాబు చెప్పలేదు. అయితే కాపురం అక్కర్లేదన్నమాట. అది తేల్చుకోవలసింది మీరు అన్నది పదునుగా. అంతే. ఆమె చెంపలు పగిలిపోయేవే, పెడుసుగా ఉంటే కందిపోయాయి. డర్టీ క్రియేచర్. ఏమిటే కూసా? ఏడిస్తే చులకనైపోతానేమోననుకుందేమో. కన్నీరు బిగబట్టింది. అతడి వైపు నిరసనగా చూసింది. ఇది వ్రాసినా వాళ్ళిస్తారన్న నమ్మకం లేదు మధు. వచ్చి ఇన్ని రోజులైంది. చచ్చిందా బతికిందా అని ఎవరైనా వచ్చారా అన్నది మీరాబాయి. శశికి తన వారిపై కోపం వచ్చింది. వరకట్ట నిషేధం అని ఉపన్యాసాలు ఇస్తున్నారు, బిల్లులు పాస్ చేశారు. అయినా అతి భయంకరంగా కన్యల బతుకును బలి తీసుకుంటుంది. మీరాబాయి సాటి స్త్రీ. ఎందుకు ఈ వ్యవస్థ ఇలా మారింది? శశికి అర్థం కాలేదు. వివాహ వ్యవస్థ ఒక పద్మ వ్యూహంలా కనిపించింది. 2-3 రాత్రులు ఏవేవో ఊహలతో ఉక్కిరి బిక్కిరై తోడు కావాలనుకుంది. ఇప్పుడు చాకరీ చేసి ఒళ్ళు ఎరక్క నిద్రపోతోంది. వారం రోజుల తర్వాత ఒకరోజు శరత్ బాబు వచ్చాడు. అతడు పళ్ళు, స్వీట్స్ తెచ్చాడు. ఏమిటే శశి, బెంగపెట్టుకున్నావా? బెంగపెట్టుకున్నానని తెలిసే ఇంత ఆలస్యంగా వచ్చావా అన్నది నిష్ఠూరంగా. ఆమె కన్నీరు బలవంతంగా మింగేసింది. పరీక్షలు కదా శశి, అమ్మా నాన్న అయినా రావచ్చు కదా. శరత్ బాబు చెల్లివంక పరీక్షగా చూశాడు. వాళ్ళేమైనా అన్నారేమో, అందుకే బాధపడుతుంది అనుకున్నాడు. 5 నిమిషాల తర్వాత మధుకృష్ణ వచ్చాడు. నమస్తే. శరత్ లేచి చేతులు జోడించాడు. బోడి దండాలు ఎవరికి కావాలి? మేం కట్నం అడక్కపోయినా మా స్టేటస్కు తగ్గట్టు అన్నీ ఇస్తారనుకున్నాను. ముఖం గంటు పెట్టుకుని అడిగాడు మధుకృష్ణ. బావగారు. శరత్ నమ్మలేనట్లు చూశాడు. ఏ వైపుకు పెడుతుంది యువత? వెధవ మర్యాదలు మాత్రం మర్చిపోరు.
మీ అబ్బతో చెప్పవయ్యా స్కూటర్ పంపమని అనేసి బయటికి వెళ్ళిపోయాడు. ఏమిటయ్యా మిడిగుడ్లు వేసుకుని చూస్తావే, పందుల్లా కనంగానే సరా. నోరు మొయ్యండి. శరత్ గర్జనకు శశి, మీరాబాయి ఇద్దరూ అద్రిపడ్డారు. అన్నయ్య, శశి అతడి చేయి పట్టుకుంది. శశి, సంస్కారహీనుల మధ్య ఎలా ఉంటున్నావు, పదమ్మా. మధుకృష్ణ ముందుకు దూకి శరత్ను ఎడాపెడా వాయించాడు, బయటికి గెంటాడు. రాస్కెల్, నా ఇంటికి వచ్చి నన్ను సంస్కారహీనుడంటావా, ఆడపిల్లను కనగానే సరా హుంకరించాడు. మాటలు రానట్టు ఓ మూల నిల్చున్న చెల్లిని చూశాడు శరత్. అతడికి వ్యవహారం మొత్తం అర్థమైంది. కట్నాలు పోయాయి అంటున్నారు. ఎక్కడికి పోయాయి? అబల అసహాయురాలైన చెల్లెల్ని ఇంకెంత హింసిస్తున్నారో. అన్నయ్య, శశి వచ్చి గిరుకుపోయిన చేయి తుడిచింది. శశి, అతడి ముందు ఎన్నో ప్రశ్నలు, జవాబు లేదు. బయటికి అడగటానికి నోరు రాలేదు. మన ఇంటికి పెడదాం, వస్తావా శశి? పదన్నయ్య, అడగటమే కావాలన్నట్టు బయలుదేరింది. ఇద్దరూ వచ్చి రిక్షా దిగారింటి ముందు. శివరావు ఆశ్చర్యంగా చూశాడు. శశి, ఏమిటమ్మా ఇది? ఏది? వెటకారంగా అడిగాడు శరత్. నువ్వుండరా, మీ వారేరి కొత్త పెళ్లి కూతుర్ని ఒంటరిగా ఎలా పంపారు అన్నాడాయన. అతడు 1 గంట ముందే కూతురు తన ఇంటికి వస్తే ఎంత రంగరంగ వైభవంగా కారులో ఇంటికి వస్తుందో చెప్పాడు. ఇంట్లోకి పదండి నాన్న. ఉబికి వస్తున్న కన్నీరుతో లోపలికెళ్ళింది. ఆమె వెనుకనే వెళ్ళాడు. నీ అల్లుడు మనిషి కాదు నాన్న, పసివు, శరత్ ఒగరుస్తూ చెప్పాడు జరిగింది. అవును నాన్న, తనను స్కూటర్ తెమ్మన్నట్లు చెప్పింది. కానీ వదినా మరుదుల అనుబంధం చెప్పటానికి అసహ్యపడింది. అంత ఉన్నవారికేం బుద్ధి, వాళ్ళు కొనుక్కోలేరా అన్నాడు. ఏమో నాన్న, వాణ్ణి చూస్తే ఉత్త ఇడియట్ అనిపించాడు అన్నాడు శరత్ బాబు. అతడి కళ్ల ముందు అభిమన్యు కదిలాడు. ఎంత సౌజన్యమూర్తి. తనకు సీట్ రాలేదు, డబ్బున్న వారికి సీట్ వచ్చిందన్న కసితో కయ్యానికి కాలు దువ్వే తనను మనిషిగా తీర్చిదిద్దింది ఆయన. అనుకోగానే ఒక రకమైన గర్వం కలిగింది. అతడు తన బావ అయితే బావుండేది. నిట్టూర్చాడు. 3 రోజుల అనంతరం మోటార్ సైకిల్కు కావలసిన డబ్బు, కూతుర్ని తీసుకుని వెళ్లాడు శివరావు. అల్లుడి నిర్లక్ష్యం చూసి చాలా బాధపడ్డాడు. వారిద్దరి మధ్య అనుబంధం అల్లుకుపోతే కూతురే అల్లుడిని మారుస్తుందని భావించాడు. కానీ వాళ్ల నాటకం పసిగట్టలేకపోయాడు. నాన్న, అంత డబ్బెక్కడిది? శరత్ బాబు అడిగాడు. నీకెందుకురా, తల తాకట్టు పెట్టాను. నా తల కూడా తాకట్టు పెట్టి మరో 10,000 తీసుకురా, ఏదైనా వ్యాపారం చేస్తాను అన్నాడు శరత్ బాబు. తండ్రి మండిపడతాడనుకున్నాడు. ఆయనకు మార్క్స్ అంటే అభిమానం. శ్రీశ్రీ కవిత్వం చదవటమే కాక అభిమానిస్తాడు. చెకోవ్ లాంటి రచయితలు లేనే లేరంటారు. ఆ మాట నువ్వంటే మనం 1 రోజులో లక్షాధికారులం అయిపోతాం అన్నాడు. శరత్ తెల్లబోయినట్లు చూశాడు. అవునరా, రావూస్ బ్రదర్స్ తెలుసు కదా, వాళ్ళమ్మాయిని నీకు ఇస్తామన్నారు. 2 లక్షల టర్నోవర్ ఉన్న వ్యాపారం నీకు ఇస్తారట, ఆలోచించు అన్నాడు. ఆ క్యాపిటలిస్టుతోనా? అయితే ఏం, నేను మాట్లాడాను. పెళ్లి ఆర్భాటంగా వద్దు, దండల పెళ్లి అన్నాను. చాలే నాన్న, చెప్పేది ఒకటి చేసేది మరొకటినా? దండల పెళ్లికి 2 లక్షల కట్నం కావాలా? మళ్ళీ ఇలాంటి టాపిక్ నా ముందు ఎత్తకూడదు. కోపంగా లేచాడు శరత్. ఈ ద్వంద్వనీతి ఏమిటో. భర్తకులు నాస్తికులం అని విగ్రహారాధన చేస్తుంటే భార్యలు వారి క్షేమానికి తులసి పూజలు, వరలక్ష్మి వ్రతాలు చేస్తారు. చూసేవారికి ఏది నమ్మాలో తెలియని పరిస్థితిలో ఉంటారు. 2 రోజులు గడిచాక అసలు విషయం బయటికొచ్చింది. శివరావు కోడలు నగలు లాకర్లో పెట్టమని మామగారికి ఇచ్చిందిట. అవి తాకట్టు పెట్టి అల్లుడి అలక తీర్చాడు. కోడలు నానా మాటలని కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది. వీధి అంతా మామగారి నైజం డప్పు పుచ్చుకుని వాయించింది. శివరావు తలవంగిపోయింది. ఎవరు కనిపించినా సోదిలా, ఆపి చెప్పే కబుర్లా ఆగిపోయాయి. అతడు బయటికి వెళ్ళటం మానేశాడు. శరత్ బాబు చదువు ఆగే పరిస్థితి ఏర్పడింది. నానా, మీరు పునాదులు లేని గాలిమేడలు కట్టారు అన్నాడు. ఈ దేశంలో సగం మంది అలాగే బతుకుతున్నారు. అభిమన్యు తల్లి ఉత్తరం చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె చిత్తరంజన్ గారింటికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. అతడికి గెస్ట్ రూమ్లో వసతి ఇచ్చాడు థామస్. తనకు వచ్చే స్కాలర్షిప్తో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ భోజనం చేస్తున్నాడు. ఇక్కడ జరిగిన విషయాలు తల్లికి చెప్పకూడదనే నిశ్చయించుకున్నాడు. అభిమన్యు అయిష్టంగానే మేనమామ గడపలో అడుగుపెట్టాడు. హలో బావగారు, దారి తప్పినట్లున్నారు. హాల్లో కూర్చున్న శిరీష వెటకారం చేసింది. దారి తప్పితే నీ బెడ్రూంలోకి సరాసరి వచ్చేసేవాణ్ణి అన్నాడు. అది మగవాళ్ల పని. మరదలే బతికిపోయావు. మరొకరైతే పళ్ళు బిగబట్టాడు అభిమన్యు. ఏం చేస్తావు చెప్పనక్కర్లేదు అభిమన్యు గారు. కరుణకు పట్టిన గతి పట్టిస్తావు వెటకారంగా అన్నాడు చిత్తరంజన్. మావయ్య,
ఛీ, ఆ పేరుతో పిలవకు. ఇంట్లో ఉంచుకుని చదువు చెప్పించి పిల్లనిస్తానంటే నేను తేలికైపోయాను. ఆ కరుణ. మర్యాదగా మాట్లాడండి. కరుణ పేరెత్తే అర్హత కూడా లేదు. ఏరా, ఎందుకు లేదు? మానభంగం జరిగినా నిన్ను తన దగ్గరుంచుకుని మాయ చేస్తున్నందుక? సుశీలమ్మ తీక్షణంగా అడిగింది. అమ్మా అమ్మ అమ్మ బతికుందని గుర్తుంటే ఈ పని చేస్తావా? భగవంతుడా, ఆయనతో పాటు నన్నెందుకు తీసుకోలేదు? ఇంకెన్ని అనర్థాలు చూడాలో? ఆమె ఉన్మాదిలా తలబాదుకుని ఏడవటం మొదలెట్టింది. అభిమన్యు ముందుకు తూకాడు. వదలరా, వదులు. ఎన్ని నీతులు చెప్పా, ఎన్ని రకాలు వగలిపోయా? ఆమె అతడిని విదిలించి వేసింది. ఇప్పుడు నీతిమాల పనులేం చేశాను? ఇంకా ఏం చేయాలిరా? మానభంగాలు చేసి జైలుకు వెళ్ళావు. అంతకంటే ఏం కావాలి? అమ్మా, దెబ్బతిన్నట్లు చూశాడు. పెదవుల మధ్య కోపం బిగబట్టాడు. ఏం, నేనే అబద్ధం ఆడుతున్నానా? ఇంత జరిగినా నాకెందుకు రాయలేదు? నీకు నైతిక బలం లేదు. ఆమె మొహం పీక్కుపోయింది. 10 లంఘనాలు చేసినట్లు అయ్యింది. తల్లికి చిత్తరంజన్ గారేం చెప్పారో తెలియదు. తను నిర్దోషినని కరుణ అందరికీ చెప్పింది. దోషులెవరో కూడా తెలుసు. కానీ వారిని రచ్చకెక్కిస్తే కరుణ ఎక్కాలి. మానభంగం జరిగిన ఒక ఆడపిల్ల రచ్చకెక్కితే ఈ సమాజం బతుకనిస్తుందా? కుక్కను తరిమినట్టు తరుముతుంది. ఆ భగవంతుడే వాళ్లను శిక్షిస్తాడు అభిమన్యు, అన్నాడు థామస్. అందుకే ఆ కేసు బయటికి రాలేదు. మాట్లాడవేరా, రెట్టించింది ఆమె. అమ్మా, నేను నేరం చేయలేదు. నేను భయపడి నీ ముందు దాచిపెట్టలేదు. నువ్వు కంగారు పడతావని నచ్చ చెప్పబోయాడు. సుసి, జరిగిన దాని గురించి కాలయాపన చెయ్యకు. నేను అలా వెళ్ళి వస్తాను. అతడు బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. హాల్లో సుశీలమ్మ ఒకవైపు, రెండో వైపు అభిమన్యు ఏం తోచని వారిలా నిల్చుండిపోయారు. మా కుర్చీల్లో ముళ్ళు లేవు. పద్మావతి కాఫీ తీసుకొచ్చింది. ముళ్ళైతే దులుపుకోవచ్చత్తయ్యా, కరెంటు పడితే చచ్చూరుకుంటాం అన్నాడు. హాస్యంగా అనబోయినా కసిగానే వచ్చాయి మాటలు. అబ్బే, సుశీలమ్మ అరిచింది. పద్మావతి ఇద్దరినీ శాంతపరిచి కూర్చోబెట్టింది. ఇద్దరూ కాఫీ తాగారు. ఓ 10 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. జరిగింది ఏదో జరిగిపోయింది. నేను చెప్పేది విను. నిన్ను జైల్లో పెడితే దగ్గరే ఉన్న నాకు తెలియలేదంటే ఎంత దారుణంరా? మళ్ళీ ఆ విషయం ఎందుకమ్మా? అదే అసలు విషయం చెప్తున్నాను. మనిషికి ఏదో ఒక అండ ఉండాలి. మావయ్యతో నువ్వు సామరస్యంగా ఉంటే ఇదంతా జరగనిచ్చేవాడా అన్నది. అభిమన్యుకు అర్థమైపోయింది. ఎంత బాగా మేనమామ తల్లికి బ్రెయిన్ వాష్ చేశాడో. పళ్ళ బిగువున కోపం అదింపట్టాడు. నేను నిర్ణయానికి వచ్చాను. నేనున్నా పోయినా నీకు అండాదండా ఉండాలి. మావయ్య కూతురికి పెళ్లి కాక మన సంబంధం చేయాలని లేదు. అభిమానంతో వచ్చాడు. నాకిష్టమే. శ్రీషను నీకు నిశ్చయం చేస్తున్నాను. అమ్మా, అదిరిపడ్డట్టు చూశాడు. ఎందుకు అభ్యంతరం? పదనుగా అడిగిందామె. నేను మంచివాణ్ణని కాదు, నాలాంటి వెధవను మానమర్యాదలు లేక మానభంగాలు చేసేవాడిని, రౌడీని, దుర్మార్గుడిని కట్టుకుని శ్రీష ఏం సుఖపడుతుంది అన్నాడు ఆవేశంగా. బాబూ, అభిమన్యు, నువ్వు ఏ తప్పు చేయలేదని మాకు తెలుసు. పద్మ వచ్చి లేవబోతున్న అతడి చేయి పట్టి ఆపింది. తెలిసినా మా అమ్మకు లేనిపోనివి చెప్పి బ్లాక్మెయిల్ చేయటంలో అర్థం లేదత్తయ్యా. మీ మామ తరపున నేను క్షమాపణ కోరుతున్నాను అభిమన్యు. నాకు మన 2 కుటుంబాలు కలవాలని ఉందయ్యా అన్నదామె అనునయింపుగా. ఎందుకు వదినా అనవసరంగా బుజ్జగించి తప్పు చేయలేదంటావు? అన్న చెబితే వినవలసిందేం లేదు. నేను చెప్పింది అతడు వినాలి. శ్రీషను పెళ్లి చేసుకుని ఆ యూనివర్సిటీ రాజకీయాలు వదిలివేయాలి. అలా అయితేనే ఇక్కడ నిలబడవను అన్నది సుశీలమ్మ. అమ్మా అమ్మా, నీకేమైంది? కళ్ళు కనిపిస్తున్నాయి. మమకారం అనే పొరలు తొలగిపోయాయి అన్నది పదురుగా. లేదమ్మా, నీ తలకు బాగా విషం ఎక్కింది. నీకిష్టం లేదంటే చదువు మానేస్తాను. థామస్ ఇంటి నుండి రమ్మంటే వచ్చేస్తాను. అంతేగాని శ్రీషను పెళ్లి చేసుకోలేను. చేసుకున్న మావయ్య కూతురన్న కక్షతో ఆ అమ్మాయిని సాధిస్తూనే ఉంటాను అన్నాడు రోషంగా. ఆ మాట ముందే చెప్పి రక్షించావు గాని నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు సుశీలమ్మ అరిచింది. నువ్వు సంబంధం లేదు లేదు అంటుంటే పట్టుకుని పాకులాడుకుంటూ ఉండవలసిన కర్మ ఏం పట్టలేదు. కానీ కన్నతల్లివని ఆలోచిస్తున్నావు. నీకింత అభిమానం ఎక్కడిది? ఆస్తి పోతుందని ఆలోచిస్తున్నావు. అంతా తీసుకోరా. నా అన్న పిడికెడు మెతుకులు వెయ్యకపోడు అన్నదామె ఆవేశంగా. అమ్మా, జాలిగా నవ్వాడు. నువ్వు వద్దనుకున్నా నేను నీ కొడుకును. నువ్వు చదివించిన చదువుకు ఏదైనా ఉద్యోగం వస్తుంది. మావయ్య మాటలు నమ్మటానికి వీల్లేదు. ఆస్తి అవసరం రావచ్చు, ఉండని అని చరచరా బయటికి వచ్చేశాడు. అతడికి తెలుసు తల్లి ఏడుస్తుంది, కానీ ఏం చేయలేడు. ఆ జూబ్లీ హిల్స్లో టాక్సీలు, ఆటో రిక్షాలు దొరకవు. చిరచిరా నడిచి వస్తున్నాడు. అతని మనస్సంతా చేదు మింగినట్లుంది.
అతడి కళ్ళు అప్రయత్నంగా తనకంటే ముందు నడుస్తున్న యువతిపై నిలిచాయి. అచ్చు అదే నడక, అదే విన్యాసం, అదే నాజుకుతనం. శశి. ఆ యువతి వెనక్కి తిరిగింది. ఆమె కళ్ళు ఆనందంతో వికసిత పద్మాలయ్యాయి. శశి, నువ్విక్కడ ఒంటరిగా పెడుతున్నావా? జంటగానే బయలుదేరాను సార్. మా వారి స్కూటర్ స్పీడ్ చూసి కాస్త జంకాను, అంతే. మెల్లిగా అన్నాను. ప్రమాదం లేకుండా మెల్లగా నడిచిరా అని చెప్పి వెళ్ళిపోయారు అన్నది. అప్పటికే ఆమె మొహం నిండా చెమటలు పట్టాయి. ఇల్లెక్కడా? శ్రీనగర్ కాలనీలో. భలే వారే మీ వారు నవ్వి ఆమెకు తోడుగా నడవసాగాడు. స్కూటర్ చాలా స్పీడ్గా నడుపుతారు, వెనక నుండి హెచ్చరించాను, అంతే. నిర్భయంగా నడిచిరా అంటూ దింపేసి వెళ్ళిపోయారు. భలేవారు భలేవారు అన్నది. అలా అంటుంటే ఆమె గొంతులో జీర వినిపించింది. శశి, మీరు దేనికో బాధపడుతున్నారు అన్నాడు. సుకుమార్ని గదు, నడవటానికి బాధపడుతున్నాను అని కిలకిలా నవ్వుతూ అంది. అది నవ్వులా లేదు, హృదయాంతరాళాలను చీల్చుకుని వచ్చిన బాధా వీచికలా ఉంది. శశిగారు. అబ్బబ్బా, గారే బూరే ఏమిటి బాబు, శశి అనండి చాలు అన్నది. శరత్ కనిపించడం లేదేంటి శశి? ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొండెక్కింది. అదేమిటి? గొంతెమ్మ కోరికలంటే ఏమిటో తెలుసా? ఇప్పుడు ఆ ప్రసక్తి దేనికి? అవసరం కాబట్టే మాస్టారు. మా నాన్న గొంతెమ్మ కోరికలు, ఆ కోరికలు తీర్చలేరు, తాపత్రయపడతారు. అన్నయ్యను హాస్టల్లో చేర్పించారు. నాన్నకు పొలిటికల్ సఫరర్గా వచ్చే పింఛన్ కట్టేవాడు. మీ నాన్న పొలిటికల్ సఫరరా? నాకు తెలీదు. శశి పక్కున నవ్వింది. ముత్యాలు రాలినట్లు అయ్యింది. పాలిటిక్స్ అంటే ఏమిటో తెలియదండి బాబు, కానీ పింఛన్ వచ్చేలా మాత్రం ప్రయత్నం చేసుకున్నాడు. నిజానికి సగం మంది సర్టిఫికెట్స్ సంపాదించే పింఛన్ తెచ్చుకున్నారు. అసలు నిజంగా అప్పుడు సత్యాగ్రహం చేసి ఇల్లు వాకిళ్ళు పోగొట్టుకున్నవారు మేం వీళ్ళేదో ఇస్తారని చేయలేదు అంటున్నారు అన్నది. అందరి విషయం ఎందుకు, తన తండ్రి భోజరాజు తీసుకోలేదు. అన్నయ్య అధికారం చెలాయించి అక్రమంగా అందరినీ భయపెట్టి స్కాలర్షిప్ సంపాదించేవాడు. ఈసారి ఆ అవకాశమూ లేదు. పొలిటికల్ పింఛన్ ఆగిపోయిందా? ఆహా, మా అన్న నాన్నలు 2 పూటలా తిండి తినాలి. పెద్దన్న వేరుగా పోయాడు. వేరే ఎందుకు? నాకు స్కూటర్ కొనిచ్చారు. ఆ డబ్బు మా వదిన నగలు తాకట్టు పెట్టి తెచ్చారు అన్నది. మీకు స్కూటర్ ఇచ్చారా? బాగుందండోయ్. నాకంటే మా వారికి ఇచ్చారు. బ్యాక్ సీట్ నాదే కదా, మా వారు డ్రైవర్ మాత్రమే అన్నది కిలకిలా నవ్వుతూ. ఆ నవ్వు సహజంగా లేదు. ప్లీజ్ అలా నవ్వద్దు అన్నాడు ఆర్తిగా. ఆమె ఒకసారి తలెత్తి చూసి తలదించుకుంది. మీ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది? మనుష్యులు చెప్పుడు మాటలు విని కని పెంచిన కన్నతల్లినే దూరం చేసుకుంటారా అన్న అనుమానంతో బంధుత్వాలను అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను అన్నాడు. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. ఆగిపోయింది. నేను ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాను. అబ్బా, నేను రోడ్డు మీదే ఉన్నాను గాని చెప్పండి అన్నది. ఆగిపోయింది శశి. నిందలు నిందలే అనుకుంటాం గాని అవి మనిషికి ఎంత హాని చేస్తాయో నువ్వెరగవు. నేను మానభంగం చేశానన్న నిందని నెత్తిన మోస్తూ కన్న తల్లిని చెప్పలేకపోయాడు. అతడి గొంతులో ఇరుక్కుపోయినట్టయ్యాయి మాటలు. ఆపారేం? ప్రేమించిన పడతని వదులుకున్నారు, అవునా? కష్టాల్లో కాలిన మనిషికే తెగువ వస్తుందేమో. ఈ మధ్యకాలంలో ప్రపంచం చాలా అర్థమైంది అభిమన్యు గారు. ఆనాడు కాస్త తెగింపు చేసి బయటపడవలసింది అన్నది ఒక్కొక్క మాట ఒత్తి పలుకుతూ. ఏం జరిగినా మన మంచికే అన్నట్టు మీరు తెగింపు చేయకపోవటమే మంచిదైంది. లేకపోతే నాతో పాటు మీరు రోడ్డున పడేవారు అన్నది నవ్వుతూ. ఇద్దరూ శ్రీనగర్ కాలనీలో అడుగుపెట్టారు. మీరు వెళ్ళండి, నేను వెళ్ళగలను అంది. భలేవారు, ఇంత దూరం నేను రాకపోతే వచ్చేవారు కాదా? మిమ్మల్ని కాఫీ అడగనులేండి అన్నాడు ఉడికించాలని. అమ్మా, ఆశ దోశ. మా ఆరోగ్యమే కాక అతిథి అభాగ్యుల ఆరోగ్యం గమనిస్తాం. కాఫీ టీలు ఇవ్వం అన్నది అధునాతనమైన బంగళాలోకి అడుగుపెడుతూ. ఇదా మీ ఇల్లు అన్నాడు. అది చాలా అందంగా కట్టడమే కాక రంగుల కాంబినేషన్ చాలా బాగుంది. క్రీమ్ బ్రౌన్ కలర్స్ వేశారు. ఆమె లోపలికి వెళ్ళినా అలాగే నిలబడి ఆ బంగళా అందచందాలు గమనించాడు. నిజంగా శశి తండ్రి ఆలోచనాపరుడు. తను వివాహం చేసుకుంటే ఏముండేది? అమ్మో అన్న శశి ఆర్తనాదం వినిపించింది. అతడు ఉలిక్కిపడి గేట్ తీసుకుని లోపలికి పోబోయాడు. అప్పుడే ఒక నడి వయస్సు ముసలమ్మ తలుపు తీసుకుని వచ్చింది. అభిమన్యు వంక తీక్షణంగా చూసింది. శశమ్మ ఏంటొచ్చింది, నువ్వేనా? నీకేం పనిలేదా? ఆ పిల్ల సావు దెబ్బలు తింటుంది అన్నది. అభిమన్యు రక్తనాళాలు పొంగాయి. ముందుకు పోబోయాడు. ఆమె ఆపింది.
ఆ పిల్ల బతకాలనుకుంటే మళ్ళా రాకు అన్నది. లోపల నుండి కలగాపులగంగా శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. భారతదేశంలో భార్యగా పుట్టిన ప్రతి మనిషి ఒకసారి కాకపోతే ఒక్కసారైనా భర్త చేత తన్నులు తినటం తప్పదేమో. నిట్టూర్చి వెనక్కి తిరిగాడు అభిమన్యు ఉద్యోగాల వేటలో తిరుగుతున్నాడు. థామస్ ఇచ్చిన ఉత్తరం తీసుకుని చకచకా సికింద్రాబాద్ వెళ్లాలని నడుస్తున్నాడు. ఒక ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం ఉన్నదట. అభిమన్యు గారు అతడు ఆగి చూశాడు. లైబ్రరీ నుండి వస్తున్న శాంతి కనిపించింది. అతడు చిన్నగా నవ్వాడు. హలో, ఎలా ఉన్నారు? బతికే ఉన్నాను. ఛా, అవే మాటలండి. తెలుగు భాష అండి. భాష తెలుగే, కానీ భావానికి తెగులు పట్టింది. బావుంది. పక్కపక్క నవ్వాడు. ఆమె నవ్వింది. ఎక్కడికి బయలుదేరారు? ఎందు బోయేదవన్నా, ఎదురు తంబళి కన్నా, ముండగన్నా, చాకిమూటగన్నా శుభము జరగదు. అలా అడగవద్దు అన్నాడు. ఓ బోయ్, శిరీషను కలిశారా ఈ మధ్య? ఊ అన్నాడు. అది అధునాతనమో పురాతనమో తెలియని స్థితిలో ఉంది. దీక్ష ఇప్పించారు. వివాహానికి అడ్డంకులట. పోనీలండి, అలాగైనా ఓ ఇంటిదైతే సంతోషం అన్నాడు. తనకు నచ్చక శని అంటుందేమో. అదంతే, ఈనాటి అమ్మాయి మనస్తత్వం అది అన్నాడు. కరుణగారు ఎలా ఉన్నారు? జీవోత్సవాలా బతుకుతుంది. మీరు అండగా ఉండగానా? మీ ఉద్దేశం? కోపంగా చూశాడు. చూడండి, అందరూ చాలా దూరం ఆలోచించి ఎన్నో మాటలు అనుకుంటున్నారు. నేను మాత్రం ఆమెను ప్రేమించారని అనుకుంటున్నాను అన్నది. ప్రేమ? సినిమా వాళ్ళు దాన్ని ఓ చౌకబారు ఆకర్షణగా మార్చారు. అతడు వేదాంతిలా నవ్వాడు. అతడు మెల్లిగా ఎదురుగా కనిపించిన బొటానికల్ గార్డెన్కి వెళ్ళాడు. శాంతికి అనుసరించక తప్పలేదు. ఇద్దరూ ఓ చోట పచ్చికపై కూర్చున్నారు. ప్రేమంటే నాకు ఒక ఉన్నతమైన భావం ఉంది శాంతి. ఆ మనిషిని చూడగానే తనది కావాలనుకుని తహతహ పెరగాలి. ఆ మనిషి లేకపోతే బతకలేమన్న ఆరాటం కలగాలి. అణువణువు పులకరించి పలకరింపు కోసం పరిగెత్తాలి. ఓహ్, మరి కరుణ అంటే అలాంటి భావం కలగలేదా? కేవలం తాత్కాలికమైన ఉద్రేకమా? శాంతి మాట పూర్తి కాకముందే ఆమె చెంప పగిలిపోయినట్టు అయింది. గూబ గుయ్యమంది. చిచి, చదువుకున్న సంస్కారం లేని మనుషులు. లేచి చెరచెరా వెళ్ళిపోయాడు. శాంతి నిశ్చేష్ట అయి అలాగే చాలాసేపు నిలబడిపోయింది. తను ఏమన్నది? ఓహ్, అతడిని రెచ్చగొట్టింది. చెంప పట్టుకుని చాలాసేపు నిలబడిపోయింది. అడుగులు లెక్క పెడుతున్నట్టు నడిచి వచ్చి బస్ ఎక్కి హాస్టల్ చేరుకుంది. ఆమెకు మనశ్శాంతి కరువైంది. తనేనా అంత దారుణంగా మాట్లాడింది? చిత్తరంజన్ మాటలు వేదం అనుకుంది. అభిమన్యు అతడనుకున్నట్లే నీచుడైతే తన కూతుర్నే ఇవ్వాలని పంతం ఎందుకు? ఆమెకు ఎంతో సిగ్గువేసింది. అతడు ఎంత బాగా ప్రేమకు నిర్వచనం చెప్పాడు. నిజంగా అతడిని మొదటిసారి చూచి ఏమనుకుంది? అతడు లేనిది బతకలేననుకుంది. అతన్ని తలుచుకోగానే తన అణువణువు పులకరిస్తుంది. ఎందుకు? అతడిని తను ప్రేమిస్తుంది. అతడు కోపంతో కొట్టినా తనకు కోపం రావటం లేదు. ఆలోచిస్తూ అలాగే మంచంపై దొర్లింది. అక్క, నీకోసం విజిటర్ బీఎస్సీ చదివే చంద్ర చెప్పింది. చెప్పులు వేసుకుని వచ్చేసింది. అభిమన్యుని చూసి ఆశ్చర్యపోయింది. శాంతి, ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ అన్నాడు. నిజానిజాలు తెలుసుకోకుండా వ్యంగ్యంగా మాట్లాడినందుకు క్షమించమని అడుగుతున్నాను అన్నది మెల్లిగా. మన దేశంలో మానభంగం చేయబడిన స్త్రీలనే నీచాతి నీచంగా చూస్తారంటే మీలాంటి విద్యావంతులు దానికి మరో రకమైన రంగు పోయటం సహించలేకపోయాను అన్నాడు. అంతా చీకటి అలుముకొన్నది. అమ్మాయిలు ఎవరి గదుల్లో వారు చదువుకుంటున్నారు. ఆకాశంలో నక్షత్రాలు మాత్రం మిణుకుమిణుకుమంటున్నాయి. అభిమన్యు భవిష్యత్తులాగే. ఆమె బయటికి వచ్చింది. ఇద్దరూ కొద్ది దూరం నడిచారు. శాంతి, నువ్వు నమ్మినా మానినా ఒక్క నిమిషం చెప్పాలి. కరుణ నా తోబుట్టువు లాంటిది అన్నాడు. శాంతి తేలిగ్గా ఈజీగా ఊపిరి పీల్చుకుంది. మీ అణువణువు పులకరింపజేసే ప్రణయదేవత ఇంకా సాక్షాత్కారం కాలేదా అన్నది. ఆమె అణువణువు అతడి జవాబు వినాలని కుతూహలంగా కాచుకున్నది. అతడు చిన్నగా నవ్వాడు. దర్శనమైంది అన్నాడు. నక్షత్రాల మధ్య ఎక్కడ దాక్కుందా అని చందమామ కోసం వెతుకుతూ. ఎవరో. నీవే అంటే ఆ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలి? ఆమె శరీరం దూదిపింజలా ఉంది. మనిషిని మనసును కదిలించేది అందం ఒక్కటే కాదు, మరెన్నో ఉన్నాయి. తెలుసుకుని ఏం చేస్తారు అన్నాడు నిరాశగా నిస్పృహగా చూస్తూ. స్నేహితురాలిగా అడిగే హక్కుందనుకున్నాను. నాకు మిగిలిన స్నేహితురాలివి శ్రేయోభిలాషివి నువ్వే అన్నాడు. థ్యాంక్స్ అన్నది తల వంచుకుని. అప్రయత్నంగా అతని చేయి పట్టుకుంది. ఆ స్పర్శలో ఎంతో ఆప్యాయత ఉందనిపించింది. నాతో ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి తిరుగుతాడు.
శరత్ బాబు ఏదో బాబు కదూ? శరత్ బాబే. అతడి చెల్లెలు శశి అని చాలా అందగత్తె. ఆమెను చూడగానే నాదైతే బాగుండును అనుకున్నాను. అభిమన్యు. అవును శాంతి, దురదృష్టం చూడు. ఆ అమ్మాయి అందని సందమామ అయ్యింది. నాకు ఏదీ అందదేమో అని ఎటో చూస్తూ నిలబడ్డాడు. అతడి చెవుల్లో శశి ఆర్తనాదం మారుమోగింది. తనైనా సుఖపడుతుందనుకుంటే అదీ లేదు అని మొన్నటి సంఘటన చెప్పాడు. శాంతి నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మాట్లాడవేం శాంతి? ఇటు తిరిగాడు. శాంతి లేదక్కడ. అతడు ఆశ్చర్యంగా చుట్టూ కలియే చూశాడు. హాస్టల్లోకి వెడుతున్న ఆమె ఆకారం లీలగా కనిపించింది. ఒక్క నిమిషం అలా నిలబడిపోయాడు. శాంతి ఇలా చేసిందేమిటి? శాంతి తనను అభిమానించిందా? అంతే అయి ఉంటుంది. తను ఆమె సౌజన్యానికి ముగ్ధుడైన భార్యగా ఊహించుకోలేకపోయాడు. అప్పుడు వెళ్లి పిలిచినా ఆమెను రెచ్చగొట్టడమే అవుతుందని మెల్లిగా తన గది చేరుకున్నాడు. బయటికే తలుపులున్న గదిలోకి వెళ్లి మౌనంగా మంచంలో కూర్చున్నాడు. అతడి బుర్ర ముద్దుబారిపోయింది. దెబ్బ మీద దెబ్బ. ఏం చేయాలో తోచలేదు. హాల్లో లోపలి తలుపులో నీలి కళ్లతో నిల్చుని ఉంది కరుణ. హాయ్ అన్నాడు నవ్వు ముఖానికి పులుముకుని. జాబ్ విషయం తెలిసి ఉండేనా? నేను వెళ్ళలేకపోయాను కరుణ. రేపు వెళ్ళవచ్చును. ఇంట్లోకి రండు, భోజనము చేయుదురు. కరుణ ప్లీజ్, ఈ పూట నన్ను వదిలే. ఆమె వెనుదిరిగి వెళ్ళిపోయింది. తను నలుగురు యువతుల మధ్య ఇరుక్కుపోయాడా? నలుగురు అతన్ని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. శిరీష, శాంతి, కరుణ, శశి. శిరీషను ఏనాడూ పరవశించి చూడలేదు. తన భార్యగా ఊహించలేదు. శాంతి గుణాలను, మంచితనాన్ని ప్రేమించాడు. ఆనాడు ఆమె పని ఆమె తమ్ముడనుకుని ఇచ్చిన 5 రూపాయల నోటు ఇంకా ఉంది. ఆమె లేకపోతే బతకలేను అన్నంత గాఢంగా ప్రేమించలేదు. కరుణను ఒక ఆత్మీయురాలిగా, తోబుట్టువుగా చూశాడు. అంతకు మునుపు కరుణకు థామస్ గారికి ఏ అభిప్రాయం ఉండేదో గాని మొన్నటి సంఘటన తర్వాత తన జాలిని అపార్థం చేసుకున్నారు. వాళ్ళకెలా నచ్చచెప్పగలడు? శశి సంతోషంగా ఉందా అంటే అదీ లేదు. అభిమన్యు. ఎస్ సార్. ఉలిక్కిపడి లేచాడు. కరుణ అన్నం తినలేదు అన్నాడు. సారీ సార్. లేచి వెళ్ళి వాళ్లతో పాటు భోజనం చేశాడు. వాళ్లకు తన అభిప్రాయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఎంత ప్రయత్నించినా చెప్పలేకపోయాడు. ఆ రాత్రి అశాంతిగా దొర్లాడు. 2వ రోజు తను వెళ్లే పని లేకుండానే ఉద్యోగం వచ్చిందని ఆర్డర్ చేతిలో పెట్టాడు థామస్. అది చూసి మరీ కుంగిపోయాడు. అతడు నిస్వార్థపరుడే గాని తన పట్ల ఇంత శ్రద్ధ చూపుతున్నాడంటే దాని వెనక ఎంత ప్రణాళిక ఉందో. ఆర్డర్ అందుకుని అతని పాదాలకు నమస్కరించాడు. సార్, నా తండ్రి బ్రతికి ఉన్నా ఇంతకంటే ఎక్కువ చేయలేరేమో. మీ రుణం తీర్చుకోలేను అన్నాడు. ఓ మై బాయ్, తెలివైన వారిని, కృషి వలురను అవమానపరిచే ఈ వ్యవస్థను ఏవగించుకుంటాను. తప్పితే ఏం చేయలేము. ఇదో సహాయమా అన్నాడు లేపి భుజాల చుట్టూ చేయివేసి. నాకు తండ్రి, తోబుట్టువు లేని లోటు మీరు కరుణ తీర్చారు. దానికి నేనెప్పుడూ కృతజ్ఞుణ్ణై ఉంటాను అన్నాడు. ఇక లేచి వాళ్లకు మొహం చూపలేక బయటపడ్డాడు. అతడికి ఎంతో రిలీఫ్గా ఉంది. అభిమన్యు 10 సార్లు వెళ్లినా సుశీలమ్మ మాట్లాడటానికి నిరాకరించింది. అతడు ఏమీ చేయలేక తిరిగి వచ్చేశాడు. దారిలో ఒక విద్యార్థి కలిశాడు. ఎంతవరకు సార్? గదికే అన్నాడు బస్ కోసం చూస్తూ. నేను సరోవర్ వరకు వెడతాను, రండి. లిఫ్ట్ ఇచ్చాడు. సరోవర్ ముందు దించి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ. మీకే థ్యాంక్స్ చెప్పాలి. నన్ను అర్థం చేసుకుని ఇక్కడ దిగారు. గది వరకు వచ్చేవాడిని. పెళ్లి రిసెప్షన్ ఉంది సార్. అతడు వెళ్ళిపోయాడు. అతడు నిలబడి ఉండగానే ట్యాంక్ బండ్లో స్నానం చేసి రాజా టీవీతో వస్తున్నాయి గేదెలు. అబ్బా, సిటీ మధ్యలో న్యూసెన్స్ ఎప్పుడు తప్పుతుందో అనుకుని ఫిషరీస్ వైపు వెడదామని 2 అడుగులు వేశాడు. అక్కడ కొద్ది దూరంలో జనం గుమిగూడి ఉన్నారు. ఏమిటి? ఎవరో బాబు, పెద్దింటి పిల్లలాగానే ఉంది. నీళ్లలో దూకి నిండు ప్రాణం తీసుకుంది అని గాఢంగా నిట్టూర్చి వెళ్లాడు ఓ వ్యక్తి. ముందుకు పోదామంటే అడుగు పడలేదు. మనిషి విసిగి చావును కోరతాడు. చనిపోయాక కూడా శాంతి దొరక్కపోతే ఏం చేస్తాడు అన్నాడు కవి. చచ్చి సాధించేదేమిటి? ఆ గుంపును తప్పుకుని తొంగి చూశాడు. నీలం చీర గోచీతో బిగించి కట్టి హుసేన్ సాగర్లో దూకినట్టుంది. ఇంకాస్త ముందుకెళ్లాడు. శశి. అతడి హృదయాన్ని, పరిసరాల్ని చీల్చుకుని వచ్చిందా పిలుపు. ఎవరు? ఈమె తెలుసా? జనం దూరం జరిగారు. అభిమన్యు ముందుకు దూకి శశిని అటూ ఇటూ కదిలించాడు. అందమైన శశి రూపం నీలంగా మారి గమ్మత్తుగా ఉంది. శశి, శశి. నో శశి, చనిపోలేదు. మీరంతా జరగండి. జనాన్ని ఆవేశంగా నెట్టి ఓ ఆటో రిక్షాను పిలిచి శశిని భుజం మీద వేసుకుని ఆటో ఎక్కాడు.
అతడు చెప్పింది విని ఆటో రిక్షా అతడు వాయువేగంతో ఉస్మానియా ఆసుపత్రి వైపు మళ్లించాడు. అతడు అక్కడ పాటించవలసిన నియమాలను పక్కకు నెట్టి సరాసరి అవుట్ పేషెంట్లు వెయిట్ చేసే స్థలం చేరుకున్నాడు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, అతడు వెర్రి ఆవేశంతో అరిచాడు. ఒకరు కాదు, 3 డాక్టర్లు పరిగెత్తుకొచ్చారు. అతడు శశి శరీరాన్ని బల్లపై ఉంచాడు. వాళ్ళు ఆమె వాలకం చూసే ఆమె ఏమైందో నిర్ణయించారు. అయినా విధి నిర్వహణ అన్నట్లు ఆమెను టెస్ట్ చేశారు. తీసుకెళ్ళండి, ఆమె చనిపోయింది. నో డాక్టర్, నో, ఆమె చనిపోలేదు, చనిపోదు. మరొక్కసారి పరీక్ష చేయండి ప్లీజ్, అరిచాడు ఉన్మాదిలా. ఐఎమ్ సారీ, రియల్లీ షీ ఈజ్. డాక్టర్ని మాట్లాడనివ్వలేదు. నో డాక్టర్, పరీక్ష చేయండి. శశి చావటానికి వీల్లేదు. అక్కడున్న ఓ అటెండర్ వచ్చి పట్టుకున్నాడు. మిస్టర్ అభిమన్యు, మరో డాక్టర్ వచ్చి పట్టుకున్నాడు. అతడు హై స్కూల్లో క్లాస్మేట్. అభిమన్యునే. ప్లీజ్ చూడరా శేషు, ఆమె చనిపోలేదురా. రిలాక్స్ బ్రదర్. ఇంటికి తెలపాలా, తీసుకెడతావా? ఫోన్ లేదు, తీసుకెడదాం. ఇక్కడికి శవం రాని మనిషి రాని వెళ్ళటానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఒక్కసారి ఈ అడ్రస్కు వెళ్ళి విషయం చెప్పిరా. అలాగే. ఆ డాక్టర్ వెళ్ళిపోయాడు. అభిమన్యు అసహాయంగా కూలబడిపోయాడు. అతడి హృదయం ఘోష పెడుతుంది. ఈ వ్యవస్థను ఇన్ని సంవత్సరాలైనా మార్చలేదు. కట్నాల అంగడిలో ధరలకు తట్టుకోలేక ఎందరో కన్యలు బలి అవుతున్నారు. శరత్ కలిసిన రోజే చెప్పాడు, వాళ్ళు ధనవంతులైనా ఏదో ఒకటి లేదని మా చెల్లిని బాధిస్తారు సార్. నాన్న అటు అన్నకు దూరం అయ్యాడు, ఇటు శశి అత్తగారి కోర్కెలు తీర్చలేక దాదాపు పిచ్చివారయ్యారు. స్కూటర్ అంటే ఇచ్చాం, టీవీ కావాలంటే ఇన్స్టాల్మెంట్లో తీసిచ్చాం, ఇప్పుడు వాషింగ్ మిషన్ కావాలట అన్నాడు. ఏదో అడ్జస్ట్ అవుతారనుకున్నాడు. నేటి నరుల గొంతెమ్మ కోరికలు అలా ఉన్నాయి అనుకున్నాడు. కానీ ఆమెను ఆత్మహత్య చేసుకునే స్థితికి ఇడుస్తాయని ఊహించనైనా లేదు. బంగారు బొమ్మ. శశి రూపం ఎంత కమిలిపోయింది. పదవుల కోసం పాకులాడే పాలకులు, సన్మానాల కోసం సంకలగరేసే సోషల్ వర్కర్స్, విదేశాల కలలుగానే విద్యార్థులు. ఈ వ్యవస్థను ఎదిరించేదెవరు? సార్, పిచ్చిగా అరుస్తూ శరత్బాబు పరిగెత్తుకు వచ్చాడు. అమ్మా శశి, నా తల్లి. శివరావు వచ్చాడు. వారి ఏడుపు అంగలార్పుల మధ్య పోలీసు రాత కోతలు పూర్తి చేసి శవాన్ని అప్పగించారు. ఆడవారు బోరున ఏడ్చారు. శశి అత్తగారింటికి కబురు వెళ్ళింది. వాళ్ళు ఊరెళ్ళారట. ఏం జరిగిందో ఎవ్వరూ చెప్పలేరు. నా జేబులో ఉదయమే ఉత్తరం పెట్టింది నాయనా. సిరిముండా వాణ్ణి చూసుకోలేదు. శివరావు ఉత్తరం అందించాడు. నాన్న, కోరి కోరి ఏరి ఏరి ఇంజనీర్ అంటూ సంబంధం తెచ్చావు. మనుగడ సవ్యంగా సాగటానికి డబ్బు హోదా ముఖ్యం కాదు నాన్న. వారి హోదా, చదువుకు తగిన కట్నం, లాంఛనాలు అడక్కపోయినా మీరిస్తారని వారు, అంటే మా శ్రీవారు, వారి ప్రియాతి ప్రియమైన వదినగారు తలచారు. అత్యాశతో నేను సుఖపడాలని చేసిన ఈ సంబంధం దుఃఖపట్టానికని గ్రహించేసరికి నేను నీకు అందనంత దూరంలో ఉంటాను. నాన్న, నా కోసం ఏడవకు. నీ ఒంట్లో ఉన్న ఆఖరు రక్తపు బొట్టు వరకు నాలాంటి అమ్మాయిలను, కట్న పిశాచానికి బలి అయ్యే యువతలను ఆదుకుని ఈ దురాచారాన్ని రూపుమాపితే నా జీవితం ధన్యమవుతుంది. నాకు మీరిచ్చిన నగలు అమ్మ అలమరాలో పెట్టాను. అవి వదినకిచ్చేయండి. శరతన్నను చాలా చాలా అడిగానని చెప్పు. అలాగే అభిమన్యు గారు వస్తే నా ఆఖరు నమస్కారం అందజేయి. ఇట్లు నీ శశి. ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పిన పరిస్థితులేమిటో ఎవరికి తెలుసు? ఆమె రాసిన ఉత్తరం ఆషామాషీగా ఉంది. ఎలా? అందాల శశిని అగ్నికి ఆహుతి చేసొచ్చారు. శశి, అందుకో నా ఆఖరు ఆశీస్సులు. ఎంత పని చేశావు అని ఏడ్చాడు. శరత్బాబు పిచ్చివాడయ్యాడు. వాడు రాని చంపేస్తాను, నరికేస్తాను, త్రాష్టుడు అంటూ పిడికిళ్లు బిగించాడు. బాబు, నా కూతురు, నా తల్లి సుఖపడుతుందనుకున్నాం. శశి, వాళ్ళు కష్టపడితే కన్నవారం ఏమైపోయావనుకున్నావు? మమ్మల్ని దగా చేశావు, మోసం చేశావు. శివరావు ఆడవారిలా తలచుకుని ఏడ్చాడు. శశి, నువ్వు చనిపోతే నీ నగలతో నేను సంతోషంగా ఉంటాననుకున్నావా? నాన్న ఈ హెచ్చులు మాన్తాడని దూరం అయ్యాము అన్న బోరుమన్నాడు. ఎవరెంత ఏడ్చినా శశి తిరిగి రాదు. వాళ్ళంతా అదృష్టవంతులు, ఏడవగలరు. అభిమన్యుకు అవకాశం లేదు. శశి పట్ల తనకున్న ఏ భావము వ్యక్తం చేయలేడు. శశి చనిపోయి 10వ రోజు. అప్పటికి వదిన మర్దులు రాలేదు. వాళ్ల పని నేను చెప్తాను. ఆవేశంగా వెళ్లిన శరత్బాబు ఆవేదనతో తిరిగొచ్చాడు. అభిమన్యు గారు, ఒక్క నిమిషం ఇలా వస్తారా? ఏమిటి శరత్? అభిమన్యు అతడి వెంట వెళ్ళాడు. ఇద్దరూ ఇంటికి దూరంగా తోపుల్లోకి వెళ్లారు. ఆ తోపులోనే ఒకనాడు గిరిధర్ అభిమన్యుని కొట్టాడు. మీరీ మధ్య శశిని చూశారా? తీక్షణంగా అడిగాడు.
ఈ మధ్య అంటే దాదాపు 4 రోజుల క్రితం మా చిత్తరంజన్ మామయ్య ఇంటికి వెళ్ళొస్తున్నాను. రోడ్డుపై నడుస్తూ కనిపించింది. ఇంటి వరకు సాగనంపాను. అంతేనా? శరత్, సార్ వాళ్ళు రాక్షసులు. మీరు రోజూ అక్కడికి వచ్చేవారట. మీతో తిరుగుతుంటే పెళ్ళైన స్త్రీకి ఇదేం బుద్ధి అని మందలించారట. ఇంకా చాలా అన్నారు. శరత్, వాళ్ళెంత దుర్మార్గులో నాకు తెలుసు. ఆ రోజు వాళ్ళు శశిని కొట్టిన వివరం చెప్పాడు. అవును సార్, అక్కడ పనివారు అసలు విషయం చెప్పకపోతే మీపైనే కక్ష పెంచుకునేవాణ్ణి అన్నాడు ఆవేదనగా. ఏం చెప్పారు శరత్? ఆ వదిన మరుదులకు సంబంధం అట. రోజు శశిని ఏదో మిషతో కొట్టడం, తిట్టడం, కట్నం అంటూ సాధించటం అట. శశి మరణించే ముందు రాత్రి వదిన మరిదిని గదిలో చూసి శశి పోట్లాడిందిట. ఉదయం లేస్తూనే వాళ్ళు ఊరికి వెళ్లారట అన్నాడు. స్వతంత్రం వచ్చి 30 సంవత్సరాలైనా స్త్రీ స్థితి మారలేదన్నమాట. ఇంకా కట్నాల అంగడిలో పెళ్లి కొడుకులు అమ్ముడవుతూనే ఉన్నారు. దీనికి పరిష్కారం లేదు నిట్టూర్చాడు అభిమన్యు. మనం యువకులమే ఈ అన్యాయాన్ని ఎదిరించాలి సార్ అన్నాడు. ఎలా ఎదిరించను చెప్పు శరత్. నీటి బిందువులు కలిస్తేనే ధారధారలు ఏరులవుతాయి. ఏరులన్నీ మహాసాగరం అవుతుందని నమ్మి శశిని వివాహం చేసుకోవాలనుకున్నాను. నాకు తెలుసు సార్, మన ఆదర్శాలను అసమర్థత అనుకుంటున్నారు. స్వార్థంతో యువశక్తిని అడ్డుదారి పట్టిస్తున్నారు. ఈనాడు నా చనిపోయిన చెల్లెలిపై ప్రమాణం చేస్తున్నాను. ఈ దుష్ట శక్తులను పారద్రోలటానికి నా ఆఖరి రక్తపు బొట్టు వెచ్చిస్తాను అన్నాడు ఆవేశంగా. అతని పిడికిళ్లు బుక్కులా బిగుసుకున్నాయి. ఆ ఆవేశం నుండి పుట్టిన ఆవిరే అగ్నికణంగా మారి దుష్టశక్తులను సంహరించాలనుకున్నాడు అభిమన్యు. శరత్, ఇప్పుడు ప్రశాంతంగా ఉండు. మీకు తెలియదు సార్, మా శశిని మర్చిపోలేను సార్. ఇద్దరం కవలల్లా పెరిగాం. బడికి వెడుతూ నేనెంత అల్లరి చేసినా ఒక్కనాడు ఇంట్లో చెప్పలేదు సార్. అది దేవత. అందుకే మాట్లాడలేక బౌరుమన్నాడు శరత్. ఊరుకో బాబు, ఊరుకో. 1-2 సార్లు చూసిన నేనే మరవలేకపోతున్నాను అన్నాడు బాధగా. ఆ రాస్కెల్ని, ఆ హంతకుడు మధుకృష్ణను బొక్కలిరిచి హుసేన్ సాగర్లో వేస్తాను. నా చెల్లెలితో వాడు సమాధి కావాలి అన్నాడు కోపంగా లేచి. శరత్, అలా చేస్తే ఏమిటి లాభం? నా చెల్లెలి ఆత్మ శాంతిస్తుంది. వెర్రివాడా, ఒక్క మధుకృష్ణ చనిపోతే మరో 100 పుడతారు. మనకు అది కాదు సమస్య. ఈ వ్యవస్థనే మార్చాలి. మార్చబోతే బోల్తా పడతాను సార్. నవతను ఆహ్వానించే యువత ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఆదర్శవంతమైన బాట నిండా ముళ్ళే. వాడినిలా వదిలేద్దామా? ఏం చేస్తావు? చట్టం గుడ్డిది. అతడు పెట్టిన బాధలు ఎలా నిరూపిస్తా? ఆ పని మనిషిని పట్టుకుంటాను. నీకోసం కోర్టుకొస్తుందా? ఇంపాసిబుల్ అన్నాడు అభిమన్యు. శరత్ రక్తం సలసలా కాగిపోయింది. శరత్ బాబు ఆవేశంగా మధుకృష్ణ ఇంటికి వెళ్ళాడు. వారు శశికి అంత్యక్రియలు చేసినట్టు కర్మకాండ చేస్తున్నారు. మధు ప్రేమించాడని అమ్మాయి అంతస్తు మనది కాకపోయినా అభ్యంతర పెట్టలేదు. బయట నోట కుక్కుని ఏడుస్తుంది మీరాబాయి. ఊరుకోండి, మీరేం చేస్తారు? ఆ పిల్లకు సుఖపడే గీత లేదు అంటున్నారంతా. రా తమ్ముడు రా. శశి ఎంత పిరిగిదయ్యా. ఒక్క మాట అక్కయ్య, నేను ఇలా ప్రేమించాను అంటే. మీరాబాయి శరత్ని చూసి బోరుమన్నది. నోరు ముయ్యండి. శరత్ అరుపులకు చుట్టుపక్కల ఇళ్లవారు కూడా అదిరిపోయారు. అతడక్కడ నిలబడితే ఆ వదినా మరిదిని చంపుతాడేమో అనిపించింది. బయటకొచ్చి పని మనిషిని పిలిచాడు. చూడమ్మా, ఇక్కడ చూసిందంతా పోలీస్ స్టేషన్లో చెప్తావా? నేనేం చూశాను? నాకేం తెలియదు అన్నది కంగారుగా. మొన్న నాతో చెప్పావే ఆ వదినా మరుదుల భాగవతం, అదే చెప్పమ్మా. నాకు భాగవతం రామాయణం ఏం తెలియదు. వెళ్ళవయ్యా. ఈసరించి వెళ్ళిపోయింది. అభిమన్యు గారు వయసుకు చిన్నవారైనా అనుభవంలో పెద్దవారు అనుకుని నిట్టూర్చాడు. అతడు ఆవేశంగా ఇంట్లోకి పోబోయాడు. ఆ వదినా మరుదులను చంపి తన జైలుకు వెళ్ళాలి. అవును, అంతే. శరత్, మీరా వెనుదిరిగి ఆశ్చర్యంగా చూశాడు. అమ్మ ఎందుకో రమ్మని కబురు చేసింది. అందుకే మావయ్య ఇంటికి బయలుదేరాను. నువ్విక్కడ కనిపించావు అన్నాడు. ఆ ఇద్దరిని చంపేస్తాను సార్. చంపి ఏం సాధిస్తావు? శరత్, ఇప్పుడు నీ తల్లిదండ్రులను గురించి ఆలోచించు. వాళ్ళిప్పటికీ మీ చెల్లి మరణానికి బాధపడుతున్నారు అన్నాడు అనునయంగా. ఎప్పుడూ గొప్పలు చెప్తూ తిరిగే తండ్రి దీనంగా సర్వం పోగొట్టుకున్నట్టుగా అనిపించాడు. అభిమన్యు వెంట మెయిన్ రోడ్డుకొచ్చాడు. అమ్మను చూసొస్తాను. నువ్వు నా కూడా వస్తావా? పదండి అన్నాడు. ఆమె మొన్న ప్రవర్తించిన తీరుకు నా మొహం చూస్తుందనుకోలేదు. కలతలు కలకాలం ఉండవు సార్ అనే అనిపిస్తుంది. నిట్టూర్చి నడక వేగం హెచ్చించారు. మిగిలిన కథ తర్వాతి భాగంలో.